ఏపీ ప్రభుత్వం ఇటీవల స్త్రీనిధి రుణాల మంజూరులో నిబంధనలు సడలిస్తూ డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసేందుకు ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశాయి. గతంలో డ్వాక్రా సంఘాల్లోని ఒకరో ఇద్దరు మహిళలు రుణ వాయిదాలు చెల్లించకపోతే ఆ సంఘం మొత్తం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి సంఘాలకు మరోసారి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించేవి. కొంతమంది సభ్యుల తీరు కారణంగా మొండి బకాయిలు పేరుకుపోతే అలాంటి సంఘాలు ఎన్పిఏ జాబితాలో చేరేవి. ఈ ఇబ్బంది తొలగించేందుకు ఎన్పిఏ జాబితాలో ఉన్న డ్వాక్రా సంఘాలకు కూడా ఇకపై రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణ పరిమితిని 5 లక్షల నుండి 8 లక్షల రూపాయల వరకు పెంచారు. అలాగే మండల సమాఖ్యలకు సంబంధించిన ఎన్పిఏ పరిమితిని గతంలో ఉన్న 20 లక్షల నుండి 35 లక్షలకు పెంచారు. ఈ చర్యల వల్ల కొన్ని మండలాలు ఎన్పిఏ జాబితా నుంచి బయటపడనున్నాయి. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు అందే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రుణ వాయిదాల చెల్లింపులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కలు అనే ప్రత్యేక యాప్ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది.